హలో హాయ్ అస్సలాముఅలైకుం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ సండే కదా, నాకు ఇట్లా పంట పొలాలలో తోటల దగ్గర ఆమ్, సమయాన్ని గడపడం అంటే చాలా ఇష్టం అండి. మరి ఇవాళ సండే నేనైతే తోటలోకి అయితే వచ్చేసాను. మరి ఇక్కడ రకరకాల కూరగాయలు, టమాటాలు, కాకరకాయలు, బీరకాయలు, మామిడి చెట్ల కింద చేయడం, ఇక్కడ స్వచ్ఛమైన నీరు చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. అసలు వాటర్ టేస్ట్ అయితే గన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్నా కూడా నాకు సరిపోదనిపిస్తుంది. అంత హాయిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే. మనకి ఇట్లా పచ్చని పంట పొలాలను చూస్తూ ఇక్కడే భోంచేసుకొని ఇక్కడ నిద్రపోవడం, ఇక్కడ గడపడం అంటే చాలా ఇష్టం అండి నాకైతే. అందువల్ల నాకు ఇష్టమైనటువంటి ప్లేస్కి ఈరోజు ఈ తోట దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మరి ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఏమేమి చేసాము మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది ఈ వ్లాగ్లో అయితే నేను మీకు చూపించబోతున్నాను. మరి మీరు కూడా చూసి ఆనందిస్తారనేసి నేను కోరుకుంటున్నానండి. మామూలుగా విలేజెస్లో అయితే ఇలాగే ఉంటుంది. మరి ఈ అవకాశం అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకైతే ఈ అవకాశం అయితే మేము విలేజెస్లో దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు ఇలానే ఉంటుందండి. సండే వచ్చిందంటే చాలా హ్యాపీగా అయితే మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే మాకు దొరికేది డ్యూటీ నుంచి విరామం ఒకే ఒక్కరోజు, ఆ సండే. ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ తోట దగ్గరికి వచ్చి గడపడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. మరి ఈ తోటలో రకరకాల పంటలు అయితే వేశారండి. మరి చూసేసి ఇక్కడ హ్యాపీగా సమయాన్ని గడిపేద్దాం. మరి ఎప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఒకే ఒక్క మాట అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నచ్చింది అన్నట్లు, నచ్చకపోతే ఏం నచ్చలేదు అన్నట్లు మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మరి మీరు నాకు ఇచ్చే ఆ సపోర్ట్ అనేది నా ఫర్దర్ వీడియోస్కి ఉపయోగపడుతుందండి. మనం ముందుకు నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నాకు మీ సపోర్ట్ కావాలండి. మరి మా ఛానల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ అందరి అభిమానాలు, మీ అందరి ఆదరణ ఉన్నంత వరకు నేను ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలను. మంచి మంచి వీడియోస్ నేను మీకు షేర్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. మరి నా వీడియోస్, నా ఛానల్ ఇంప్రూవ్ కావాలంటే, ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మరి మా ఛానల్ని ఆదరిస్తారు కదూ. మరి పొలం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. చాలా హాయిగా, ఆనందంగా అయితే ఉంది. పొద్దున్నే 9 గంటలకి ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లో ఉంటే తెలియలేదు, కానీ బయట వస్తే మాత్రం బాగా ఎండ తీవ్రత అనేది తెలుస్తూ ఉంది. అయితే అనపకాయలు, చిక్కుడుకాయలు, మునక్కాయలు, ముల్లంగి ఇలా రకరకాలు ఉన్నాయండి ఈ పొలంలో. మరి నేనైతే చిక్కుడుకాయలు కోసేస్తున్నాను. ఇలా ముదురువి ఎంచుకొని మరీ కోసుకోవాలి. పొలంలో పనిచేసే వాళ్ళు ఎంత కష్టపడతారోనండి. ఇప్పుడైతే నాకు చాలా బాగా అర్థమవుతూ ఉంది. పాపం ఎండనక, వాననక, గాలనక ఊరందరికంటే ముందుగానే
నిద్ర లేచి వండుకొని పొలానికి వెళ్ళి ఇంత ఎండ తీవ్రతలో కూడా పని చేస్తారండి పాపం. మరి ఇలా కష్టపడి పండించిన పంట చేతికొచ్చేసరికి రేట్లు తగ్గిపోవడం, నీళ్లు ఎండిపోవడం, ఇలాంటి కష్టాలు తరచూ మనం చూస్తూనే ఉంటాము. అయినా కూడా మనం బజారుకి వెళ్తే మాత్రం కూరగాయల్ని రేటు దగ్గర మాత్రం బాగా తగ్గించమనేసి అడుగుతూ ఉంటారు. నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎంత కష్టపడితే పంట అనేది చూడండి కూరగాయలు పండుతాయో కదా. మరి ఈ మందుల వాడకం అంటారా, ముందు కాలంలో అయితే అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళ అందరికీ తిండికి సరిపోయి మిగిలిన ధాన్యాన్ని మాత్రమే, మిగిలిన పంటల్ని మాత్రమే అమ్ముకునేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అమ్మడం కోసమే పండిస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువైపోయారండి. కాబట్టి అధిక దిగుబడి కావాలంటే ఖచ్చితంగా మందులు వాడాల్సిందే కదండి. ఏం చేస్తాం చెప్పండి. చూస్తున్నారు కదా, మామిడి తోటలోనే ఇలా మిశ్రమ వ్యవసాయం అండి. ఇవి వచ్చి గోరు చిక్కుడు, మిరప, గోరు చిక్కుడు, అలసంద ఈ మామిడి తోటలో చెట్ల మధ్య వేశారండి. ఇలా వాళ్ళకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఈ చెట్ల మొదట్లో తగిలిచ్చేస్తారండి. టమాటా పంట అండి, బాగా రేట్ అయితే తగ్గిపోయింది. కోతకు వచ్చినా కూడా కొయ్యకుండా లేట్ చేస్తున్నారు. మరి రేట్ అయినా పెరుగుద్దేమో అనేసి. చూస్తున్నారు కదా, పంట అంతా బాగా పండిపోయింది. మా వారు తరచూ అంటూ ఉంటారండి, ఏముందనేసి ఎప్పుడు పొలానికి వెళ్ళాలి అని చెప్పి. మరి ఏముందని సీతమ్మ తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఆశ్రమానికి అడవికి వెళ్ళాలనుకుందో తెలియదండి. నాకైతే మాత్రం ఇలా పచ్చని పొలాల్లో పక్షుల కిలకిల రావాలు వింటూ, పక్షులతో మాట్లాడుతూ, ఇలా చెట్ల మధ్య తిరుగుతూ కాలాన్ని గడపడం అంటే చాలా ఇష్టం అండి. నిజంగా పులకరించే మనసు ఉంటే ప్రతి చెట్టులోనూ మనకి పుట్టలో కూడా వాటి యొక్క మనసు మనకు తెలుస్తుందండి. కాబట్టే కదా శకుంతలాదేవి అడవిలో ఉన్నా సరే చెట్లతో స్నేహం చేసింది. మరి నిజంగానే ఆ అనుభూతులు అనుభవిస్తే కానీ తెలియవండి. ఇలా ఎండకి చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే వచ్చే హాయి మరొకటి ఉండదు. మరి
నీళ్ళు అయితే చాలా టేస్టీగా స్వచ్ఛంగా ఉన్నాయండి. ఇక బెండ, కాకర, కోసేద్దామా? ఇవి తెల్ల బెండకాయలండి, కొద్దిగా ముదిరిపోయాయి. ఇక కాకరకాయలు, పంట వాడిందండి. మట్టి మీద నీళ్లు పడ్డప్పుడు వచ్చే ఆ మట్టి వాసన చాలా బాగా ఉంటుందండి. చాలా ఇష్టం నాకు వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన అంటే. మనమైతే ఈ భారత భూమి మీద పుట్టినందుకు నేల తల్లికి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టినా కూడా మనకంటూ ఒక పొలం అనేది ఉండి మనం అందులో గడిపితే మన నేల తల్లి మనల్ని చివరి వరకు తనతో ఉంచుకొని తరువాత కూడా తనలో కలిపేసుకుంటుంది. అంత మంచి స్నేహం అండి. ఏ దేశానికి వెళ్ళినా ఎందు కాలడినా అన్నట్లు ఎన్ని దేశాలు తిరిగినా కూడా చివరికి మన భూమి మీద అడుగు పెడితే ఆ యొక్క ఫీలింగే వేరు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా చివరకు మన ఊరు, మన పొలం, మన ఇల్లు అనేది గుర్తుకు వస్తే మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఎవరైనా సరే చివరికి ఇక్కడ వచ్చి ఉండాలని అనుకుంటారు. అంత గొప్పతనం ఉందండి మన ఈ నేలలో. ఇది నా చిట్టి ఉయ్యాల అండి. మంచం విరిగిపోతేను ఇలా ఉయ్యాలగా తయారు చేసేసాము. ఇక్కడ కూర్చొని ఇలా కాసేపు ఊగామంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. బాగుందా మా ఉయ్యాల? చాలామంది నిద్ర లేచినప్పటి నుంచి వాకింగు, జాకింగు లాంటివి చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఒక 6 ఎకరం పొలం తీసుకొని అందులో పంట వేసి వ్యవసాయం చేయండి. వాకింగు, జాకింగు, ఆరోగ్యం, ఆదాయం, ఆనందం అన్నీ కలిసి వస్తాయి. ఎవరికి ఎటువంటి బీపీ, షుగర్లు కూడా ఎక్కువగా ఉండవు, బాగా కంట్రోల్లో ఉంటాయి. మరి చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా నాకు తెలియకుండానే నేను అలా తిరుగుతూ పొలాల్లోనే బాగా వాకింగ్ చేసేసాను. ఇవి బీరకాయలు, కీరకాయలండి. ఈ ఎండాకాలంలో కీరకాయలు అందరూ కూడా ఇష్టపడతారు, ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ కీరకాయ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈ సమ్మర్కు వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేసి వేశారు. చూస్తున్నారు కదా కీరకాయలు ఎంత బాగున్నాయో. ఒక 2 మంచి కీరకాయలు కోసేద్దామండి, మనం కూడా తినేస్తాము. మామిడికాయలు చూసారా, ఉగాదికి అయితే రెడీగా ఉన్నాయండి. బాగా పిందెలన్నీ దిగేశాయి. మన ఉగాది వచ్చేటప్పటికి
కొంచెం బాగా పెద్దవిగా అవుతాయండి. ఉగాది పచ్చడి చేసుకొని తినాలి కదా మరి అందరూ. చిన్న చిన్న బుల్లి బుల్లి కాయలైతే వచ్చేసాయండి. చాలా బాగున్నాయి కదండి. ఇక ముల్లంగి అండి, ముల్లంగి అయితే కోసేసాను. ఓ చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, చూస్తున్నారు కదా. మరి మన ముల్లంగి సాంబార్ చేసేసుకొని తినేద్దామండి ఇంటికి వెళ్ళి. ఇవి పన్నిమూట్లండి, పొలంలో వాడేటివి. ఇలా చెట్టుకు తగిలించి ఉంచేసామంటే ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు. అలా గుర్తుగా తొందరగా కనపడతాయనేసి ఇలా చెట్లల్లో ఉంచేసుకుంటారండి. మామిడి పూత చూస్తున్నారు కదా, బాగా వచ్చింది. ఏడాది మరి పంట ఎలాగ వస్తుందో తెలీదు. ఇవి చిక్కుడు అనప అండి. ఆహా, గ్రీనరీ చాలా బాగుంది కదండి. సో బ్యూటిఫుల్. ఇక మనం కోసిండే కూరగాయలన్నీ చూసేద్దామా. కీరకాయలు, బీరకాయలు, టమాటాలు, దంటాకు కూరగాయలన్నీ అయితే కోసేసారండి. మరి అమ్మేద్దామా. నాకు కూరగాయల బుట్ట బాగుందా అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మా వారు శివరాత్రి జాతరలో అయితే తీసుకొచ్చారండి ఈ బుట్టని. ఇక మధ్యాహ్నం అయిందండి, భోంచేద్దాం రండి. హాయిగా ఇలా మామిడి చెట్ల కింద మంచం వేసేసుకొని ఈ మంచం మీద కూర్చొని ఏం తెచ్చాను అనుకుంటున్నారా? పప్పు, అన్నం, ఆవకాయ బద్ద. ఆహా, ఆవకాయ నంచుకొని ముద్దపప్పు అన్నం తింటూ ఉంటే సూపర్గా ఉంది మరి. ఒక ముద్ద ఎక్కువే లాగిచ్చేస్తానండి ఇలాంటి ప్లేస్లో అయితే నేను. మరి భోజనం అయితే అయిపోయింది. ఇక కాసేపు కునికి తీస్తే మధ్యాహ్నం కరెంటు ఉందండి. తొందరగా లేచి పొలానికి నీళ్ళు కట్టాలి. స్వచ్ఛమైన నిద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.